నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 7/4/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:06, సూర్యాస్తమయం సాయంత్రం 6:30. తిథి పంచమి సాయంత్రం 4:34, నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 5:54, యోగం వ్యతిపత సాయంత్రం 4:17, కరణం తైతుల సాయంత్రం 4:34, భవ ఉదయం 5:48 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 4:57 వరకు, గుళికాలం మధ్యాహ్నం 12:18 నుంచి 1:51 వరకు, యమగండం ఉదయం 9:12 నుంచి 10:45 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుంచి 12:43 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:35 నుంచి 9:25 వరకు, దుర్ముహూర్తం మరల రాత్రి 11:09 నుంచి 11:55 వరకు, అమృతకాలం రాత్రి 8:01 నుంచి 9:49 వరకు, వర్జం ఉదయం 9:14 నుంచి 11:02 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ఆశించిన ఫలితాలలో ఆకస్మికంగా ఆటంకాలు, ఆలస్యాలు లాంటివి ఏర్పడడం, తద్వారా కొంత ఘర్షణాత్మకమైన పరిస్థితులు లాంటివి ఎదుర్కోవడం, అంటే ర్యాష్ డ్రైవింగ్ లాంటిది. అంటే డ్రైవింగ్ చేసేప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆకస్మిక ఆలోచనల వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, ఆలోచనలలో కావచ్చు, అధిక ఉద్వేగాలను నియంత్రించుకోవాలి. తొందరపాటుతనంగా తీసుకునే నిర్ణయాల వల్ల, డ్రైవింగ్ వల్ల, అలాగే ఇతరులతో పోటీ పడి చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల వల్ల కొంత ఘర్షణలకి, ఇబ్బందులకి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి బుర్రని సరిగ్గా పెట్టుకొని, అంటే మీ ఆలోచనలని, కాన్సన్ట్రేషన్ అన్నీ సరిగ్గా పెట్టుకుంటూ, అది విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే డ్రైవింగ్ చేసేవారికి కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాల్లో వృత్తి చేసేవారు కావచ్చు, ఎవరైనా సరే ఇలాంటి విషయాల్లో తగిన విధంగా ఆలోచనని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళి అనవసరమైన తొందరపాటు నిర్ణయాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? నూతన పరిచయాలు, మైత్రి బంధాలు ఏర్పడతాయి. ముఖ్యంగా మీ యొక్క స్నేహ సంబంధాల విషయంలో మీకు ఆశించిన విషయాల్లో లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మికమైన నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో అది స్థిరాస్తులకు సంబంధించి కావచ్చు, లేకపోతే మీరు చేసే ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, గవర్నమెంట్ సంబంధమైన పనులు కావచ్చు, దేనికి సంబంధించిన విషయాలైనా వ్యక్తుల యొక్క సహకారంతో చక్కగా పనిని చేసుకోవడానికి చేసే నిర్ణయాలు, దూర ప్రదేశాల్లో వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని మనం చెప్పొచ్చు. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? శత్రు, రోగ, రుణాలకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా అంటే మీ యొక్క రుణాలు ఏదైనా ఉంటే వాటిని చెల్లించేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ముఖ్యంగా తండ్రి, పెద్దల యొక్క సహకారం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. మొత్తం మీద శ్రమపడైనా సరే పూర్వపు రుణాలు తీర్చడం, అలాగే మీకు ఎవరన్నా రుణాలు ఇవ్వాల్సిన వారు ఉన్నా కూడా ఆ రుణం పూర్తిగా తీరి, మీకు అంటే కొంతవరకైనా తీరి మీకు కొంతవరకు ప్రశాంతత ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. హృదయాందోళనని అధిగమించాలి. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధికి సంబంధించో, లేకపోతే వారి యొక్క విద్యకి సంబంధించిన విషయాల్లోనో, వారి యొక్క కెరీర్కి సంబంధించిన విషయాల్లోనో అధిక శాతం దృష్టి కేటాయించడం, అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో మీరు ఆశించిన విధంగా ఫలితాలు ఉండే విధంగా మీరు పెట్టుకున్న వాటికి అనుకూలతలు కొంత సామాన్య ఫలితాలు ఇవ్వడం బట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం, అలాగే సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో అధిక ఎమోషన్స్తో మీరు బాధపడే పరిస్థితులు, కుటుంబ సభ్యుల యొక్క సహకారం పూర్తి స్థాయిలో మీరు ఆశించిన స్థాయిలో లేదనుకోను. మొత్తానికి ఎలా చూసినా హృదయాందోళన, మానసిక ప్రశాంతత అనేది విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మెడిటేషన్ మొదలైనవి చేస్తూ ఫస్ట్ మనసుని ప్రశాంతంగా పెట్టుకొని తద్వారా మిగిలిన విషయాల గురించి ఆలోచించినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. సింహరాశి.
అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. తల్లిదండ్రి ఆరోగ్య విషయం మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం, స్థిరాస్తులు, వ్యవసాయ భూములు, వ్యాపార విస్తరణ మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణతో కూడిన అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మీరు వెళ్ళే విధానం కావచ్చు, ఘర్షణ, ఆకస్మికమైన ఖర్చులు, వ్యాపార విస్తరణ కొరకు పెడదాం అనుకున్న పెట్టుబడులు కావచ్చు, వ్యాపార ప్రదేశాలు, భూములకు సంబంధించిన ఆలోచనలు, వీటి వల్ల కొంత మీకు మానసిక పరిస్థితుల్లో కొంత ఘర్షణ, తద్వారా మీకు కొంత మీ మీద మీకు నమ్మకం, ధైర్యం కొంత మిశ్రమంగా ఉండే పరిస్థితులు లాంటివి ఉంటాయి. కనుక వీలైనంతవరకు ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలని సాధించగలుగుతారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కన్యా రాశి వారికి ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ఆశించిన స్థాయిలో వ్యక్తుల యొక్క సహకారం లభ్యం అయినా కూడా ఏదో తెలియని అసంతృప్తి వల్ల కొంత మీకు మానసిక ఘర్షణ అనేది ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా సాంఘిక సంబంధాల విషయంలో కావచ్చు, అలాగే ఏ వ్యక్తుల దగ్గర నుంచి అయితే సహకారం లేదని మీరు భావిస్తున్నారో ఆ విషయంలో వారితో కూడా ఘర్షణకు కూడా అవకాశం ఉండే పరిస్థితులు లాంటివి ఉండే అవకాశం లాంటిది ఒకటి. అలాగే ట్యాక్సులు కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన పనులు, గవర్నమెంట్ భూములకు సంబంధించిన విషయాలు, ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో కొంత లోన్లకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు అవి మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం మొదలైన వాటి వల్ల కొంత మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఎవరితోనన్నా మీరు మాట్లాడేప్పుడు, ముఖ్యంగా మీ భాతృవర్గంతో కావచ్చు, ఆత్మీయులైన స్నేహితులతో కావచ్చు, మాట్లాడేటప్పుడు వీళ్ళతో ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడితే అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు కానీ, ఆర్థిక వ్యవహారాల విషయంలో కానీ కొంత మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం అనేది కొంతవరకు తక్కువగా ఉండే పరిస్థితులు అంటూ కనబడుతున్నాయి. వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే మీ ఆలోచన విధానంలో మీ యొక్క భాగస్వామి లేకపోతే వారితో తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం తక్కువగా ఉంది. మీ ఆలోచన విధానమే వారికి కూడా ఉండే విధంగా ఉంటుంది అన్న భావనతో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కొంత ఘర్షణకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఈ విషయంలో ఘర్షణలు లేకుండా మీరు కొంత ఆలోచిస్తూ మాట్లాడుకొని అధిక చర్చలు లేకుండా సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఘర్షణలకు దూరంగా ఉండే పరిస్థితి చేయాలి. ముఖ్యంగా సంతాన వర్గము లేకపోతే సంతాన వర్గంలో మీరు ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉండే మీ సంతాన వర్గం ఎవరన్నా ఉంటే వారి యొక్క సహకారం, వారితో కలిపిన చర్చలతో కూడా కొన్నిసార్లు సమయాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారు. సమస్యలను అధిగమించడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి మీ మీద మీకు ఆత్మవిశ్వాసం విషయంలో మీరు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకసారి పూర్తి స్థాయి నమ్మకంతో ఈ పని చేయగలను అనుకుని మరో నెక్స్ట్ మూమెంటే ఈ పని నేను ఎంతవరకు చేయగలనా లేదా అని అనేక రకాలైన భావోద్వేగాలకు గురయ్యే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. దానివల్ల మానసిక ప్రశాంతత అనేది కూడా కొంతవరకు తగ్గే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కనుక వీళ్ళంతవరకు ఆలోచనలని సరిగ్గా నియంత్రించుకుంటూ పూర్తి స్థాయి నమ్మకంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీ యొక్క ఆలోచనలలో అధిక ఎమోషన్స్లో సంతాన వర్గం కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించి కావచ్చు, మొదలైన వాటితో కొంత కన్ఫ్యూజన్, డిస్టర్బెన్స్ అనేది ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే వృత్తికి సంబంధించిన విషయాలు ఒక పక్కన, సంతాన వర్గానికి సంబంధించిన అభివృద్ధికి, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు మరొక పక్కన, రెండింటి మధ్య కొంత ఎటు నిర్ణయం తీసుకోలేక దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక ఎక్కువ శాతం మీ యొక్క సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. స్థిరాస్తుల యొక్క విషయంలో కూడా తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆకస్మికమైన వ్యయాలు, అనుకోని ప్రయాణాలు, అనుకోని పెట్టుబడులు, అలాగే నిద్రలేమి, ఒత్తిడి, శ్రమ అధికంగా కనబడుతున్నాయి. అలాగే అనవసరమైన ఖర్చులకు కూడా అవకాశం అనేది అధికంగా ఉంది. కాబట్టి ముందు దాన్ని నియంత్రించుకోవాలి. ప్రణాళికాపరంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో రిపేర్లు కావచ్చు, గృహంలో వాతావరణానికి సంబంధించి కావచ్చు, తల్లి పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, వారితో మీ యొక్క ర్యాపో అంటే వారితో మీరు మాట్లాడేటప్పుడు ఘర్షణలకి అధిక ప్రాధాన్యత ఉండే పరిస్థితుల్లా కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళందరూ ఘర్షణల్ని అధిగమించాలి. ఇతరులతో వైరం లేకుండా కొంత మీరు మిశ్రమ ఫలితాలు వచ్చే విధంగా ఉండే పరిస్థితులు కనుక జాగ్రత్త వహిస్తూ గృహ వాహనాలకు సంబంధించి కావచ్చు, ఇంట్లో పెద్దలతో మీ యొక్క విధానంలో కావచ్చు తగిన జాగ్రత్తలతో ముందుకు పెడుతూ అపార్థాలకి, వివాదాలకి దూరంగా ఉండి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. మకర రాశి.
మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? ఈ మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణం, వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ శక్తి పెరుగుతుంది. మంచి ఆలోచన సరళితో ముందుకు పెడతారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. అన్ని వర్గాల వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరంగా మీరు కొంత లో ప్రొఫైల్ ఫీల్ అవుతారంటే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం అనేది కొంతవరకు తగ్గే విధానం, ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయంలో కొంత ఆత్మవిశ్వాసం కొంతవరకు తగ్గడం, వృత్తిపరమైన విషయాల్లో కూడా మీరు మీ మీద మీకు పూర్తిగా నమ్మకం విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఘర్షణలు ఏర్పడే విధానం, దీనివల్ల వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా వ్యక్తులతో మాటల వల్ల ఇబ్బందులు, ఘర్షణలు, అధిక ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబ సభ్యులతో, భాగస్వామితో, వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు మాటలను నియంత్రించుకోవాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, వీలైనంతవరకు గౌరవాన్ని పెంపొందించుకోవాలి. ఈ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మాటల వల్ల ఇబ్బందులు లేకుండా వృత్తిలో అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి, వ్యక్తులతో విభేదాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? వృత్తిపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీ ఆలోచనలలో మీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో, పుణ్యబలం మొదలైన విషయాల గురించి మీ ఆలోచనల విషయంలో, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, సామాజిక సేవకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. అధిక ఎమోషన్స్ అనేవి చాలా అధికంగా ఉద్రిక్తతలు, మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గడం, మనసు ప్రశాంతత లేకుండా ఉండడం, కొన్నిసార్లు ఆలోచనల వల్ల మీ మీద మీకే కొంత నెగిటివ్ ఆలోచనలు రావడం, నేను చేసేది కరెక్ట్ కదా అయినా కూడా నన్ను ఎందుకు ఇతరులు అపార్థం చేసుకుంటున్నా అన్నట్టుగా మీరు ఆలోచనలు చేసుకోవడం కొన్ని సందర్భాల్లో ఉండడం, అంటే మిమ్మల్ని మీరు ఇంట్రాస్కోపిక్ అనాలిసిస్ అంటే మిమ్మల్ని మీరు అంతరంగ విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉన్న సమయం అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఇతరులతో మాట్లాడి మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొంత మానసిక ఘర్షణ అనేది ఒకటి ఉంటుంది. రెండోది అంటే ఆరోగ్యపరంగా కూడా మీరు తగిన శ్రద్ధ తీసుకోవాలి. వృత్తిపరంగా కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే దాంట్లో భాగంగా ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో భాగంగా చెప్పే దానిలో ఈ యొక్క పరిహారాల భాగంలో ఈ రోజున మనం చెప్పుకునేది ఈ స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి తప్పనిసరిగా హనుమాన్ చాలీసా కానీ, హనుమాన్ చాలీసాతో పాటుగా హనుమంతుడికి సంబంధించిన శ్లోకాలు ఏదైనా సరే మీకు అనుకూలతలు, దాంతోపాటుగా హనుమంతుడికి సంబంధించిన దేవాలయ సందర్శన అయినా సరే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత, ఘర్షణల్ని అధిగమించడం, ఆధ్యాత్మిక వృద్ధి, మానసిక ప్రశాంతతతో కూడిన నిర్ణయ సామర్థ్యం మొదలైన వాటికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.